తెలంగాణను చలి వణికిస్తోంది. రాత్రి ఉదయం వేళలో సింగిల్ డిజిట్ టెంపరేచర్లు నమోదవుతుండడంతో ప్రజలు బయటికి రావాలంటేనే జంకుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో స్వెటర్లు, బెడ్షీట్లు కప్పుకున్నా చలి ఆగని పరిస్థితులు కూడా ఉన్నాయి. గడిచిన 10 నుంచి 15 ఏళ్లలో చూస్తే 2014 డిసెంబర్ 28న అత్యల్పంగా కేబీ ఆసిఫాబాద్లో 1.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. 2015 జనవరి 10న కేబీ ఆసిఫాబాద్లోనే అత్యల్పంగా 2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఆ తర్వాత 2018-19 సంవత్సరాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మళ్లీ 5 ఏళ్ల తర్వాత రాష్ట్రంలో ఆ స్థాయిలో చలి తీవ్రత ఉంటుందని తెలంగాణ వాతావరణ శాఖ పేర్కొంది. మున్ముందు తీవ్రమైన చలి గాలులుంటాయని తెలిపారు. సంగారెడ్డి కోహిర్ మండలంలో సోమవారం అత్యల్పంగా 6.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. సంగారెడ్డిలోనే 17 ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 10 డిగ్రీలలోపే నమోదయ్యాయి. మెదక్ జిల్లా శివంపేటలో 8.4, సిద్దిపేట జిల్లా బేగంపేటలో 8.9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరోవైపు ఆదిలాబాద్ జిల్లా అర్లీలో 7.4 డిగ్రీలు, కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లా గిన్నెధరిలో 8.2 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. హైదరాబాద్లోనూ చలి పంజా విసురుతోంది. మరో 4 రోజులు రాష్ట్రంలో ఇదే పరిస్థితి ఉంటుందని బేగంపేట వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రాష్ట్రంలో చలి తీవ్రంగా ఉండడంతో భారత వాతావరణ శాఖ